హాయ్! హలో! నమస్తే. నా పిల్లల నా ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. సో, కొంచెం నాకు సర్దయింది. కొంచెం గొంతు డిస్టర్బ్డ్‌గా ఉంది. ఏమనుకోవద్దు. ఈరోజు వీడియో ఏందంటే, అక్క వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ మార్నింగ్ వీడియో అనమాట. చూడంగానే నాకు మస్తు మైండ్ రిలీఫ్ ఫ్రెష్‌గా అనిపిచ్చింది. ఆ లొకేషన్ గానీ, ఆ వెదర్ గానీ వేరే లెవెలు. అందుకని జెప్పేసి నాకు వీడియో తీయాలనిపిచ్చింది. తీసినన్నట్టు. నాకు ఈ చిన్న అదే ఏమంటారు వీటిలని? ఆవు పిల్లలు. ఆ! దూడ పిల్లలనమాట. సో, అవి చూడంగానే నాకు మంచిగా అనిపిచ్చింది. 2, 3 రోజులు చూస్తున్నా గానీ, తీద్దాం తీద్దాం అనుకున్నప్పుడల్లా వాళ్ళ అమ్మ దగ్గర ఉరుకుతున్నాయి అవి. సో, ఈరోజు కొంచెం ఎర్లీగా తీద్దామని చెప్పేసి ఎప్పుడు ఇంట్లో పని అయిపోయిన తర్వాత వచ్చి చూస్తా అన్నట్టు. ఈసారి మార్నింగ్ మార్నింగ్ చూసే వరకనే నాకు అవి, ఆ చీమ కోళ్ళు అంటే టర్కీ కోళ్ళు, సో, అవన్నీ కనిపించే వరకి తీయాలనిపిచ్చింది. తీసిన. ఇంకోటేందంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అయితే ఏ టెన్షన్స్ ఉండవండి. నిజంగా నాకున్నంత సేపయితే చాలా మైండ్ రిలీఫ్ ఉంటది. నిజంగా ఊర్లలో ఉండాలంటే ఏదో అనుకుంటాం గానీ పెట్టి పుట్టాలండి. అన్నిటి రకంగా అక్కడున్నంత హెల్తీగా అస్సలు మనం హైదరాబాద్‌లో ఉండలేము. ఏదో అనుకుంటాం హైదరాబాద్‌లో బతుకుతెరువు అనుకోనని. నిజంగా ఆడుండేది వేరే. సో, నాకు అనంగానే నేను మా పిల్లలెళ్ళి ఆ రెండిటిని పట్టుకొనొచ్చిరన్నట్టు. పట్టుకొనొచ్చి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ మాక్సిమం. 1 అవర్ దాకా ఆడినట్టున్నారు. ఇంకా వాళ్ళే నా కెమెరా అంటే నా ఫోన్ తీసుకొనెళ్ళి, వాళ్ళే మేము షూట్ చేస్తామమ్మా అని చెప్పేసి తీసుకున్నారన్నట్టు. తీసుకొని ఇంకా వాళ్ళే వీడియో తీసింది కాక పాపం వీటిని బెదరగొట్టిండ్రు. అవైతే ఒక గంట, 2 గంటల దాకా మళ్ళా తిరిగి గూడా రాలేదు. చాలా మంచిగా అనిపించిందండి. ఫైటింగ్ గాయ్స్. మౌనం పాటిస్తున్నారా? ఇంకా వీళ్ళ షూట్ అయిపోయిందని జెప్పి ఇయ్యంగానే మళ్ళీ మేకపిల్లలొచ్చినాయండి. మేకపిల్లలు అవి దూరం వెళ్ళిపోయినాయి దూడ పిల్లలు. అవి ఈట్లని తీసేలోపు ఇంకా అయిపోయిందని ఇంట్లోకొచ్చిన. రాంగానే అక్క వాళ్ళకు ఒక పిల్లి, ఎప్పుడు పిల్లిలు సాదుకుంటారండి వీళ్ళు. దానికి 3 పాపలు పుడితే 2 బేబీస్ చనిపోయినాయి. ఒక్క బేబీ ఉంది. ఆ బేబీని ఎంత మంచిగా ఆడిపిచ్చుకుంటుందంటే, అసలు నిజంగా నాకు చూస్తున్నంత సేపు నా 2 కళ్ళు సరిపోలేదు దాని. ఎంత ప్రేమగా చూస్తుందంటే, నాకు జెలసీ పుట్టేటట్టుగా చేసిందనమాట. చాలా సేపు ఆడుకుందండి. నేనింక లాస్ట్ మొమెంట్‌లో తీసిన అన్నట్టు. ఎంత బాగా ఆడుకుంటుందో అది చూస్తుంటేనే మంచిగా అనిపిచ్చింది నాకు. సో, క్యూట్‌గున్నాయి అవి 2. చాలా సేపు ఆడుకున్నాయి. యాక్చువల్లీ ఆ రోజు మదర్స్ డే అనమాట. సో, మా పిల్లలందరూ ఇలా గిఫ్ట్ తీసుకొచ్చి ఎదురుగుండేవరకి అసలేం అర్థం కాలేదండి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఓకే. జరగదు జరగదు. ఓపెన్ ఎంత బాగా ప్యాక్ చేసిర్రు. షాక్ అవుతుంది. వావ్! నిజంగా సీరియస్లీ సూపర్ అంటే సూపర్. హ్యాపీ మదర్స్ డే మామ్స్. థ్యాంక్స్ బేటా. మగవాళ్ళ నీకురా. ఎక్కడి నుంచి జరగదు. ఎక్కడి నుంచి చూడు పెద్ద. ఓకే, ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ చూపిస్తారు అనుకోలేదా? దీనికి ఇప్పుడు ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసుకుని వాళ్ళు పెట్టుకోవాలి. ఫ్రేమ్ కొనుక్కొచ్చుకోవాలి క్లియర్. అందరం ముంగట ఉన్నాం కదా. ఫోటో తీసుకున్నామంటే అది ఎండ్ చేస్తుంది అట్లా. ఓపెన్ చేయండి. తీస్తున్నాం తీస్తున్నాం. మమ్మీ ఇది మనదే కదా. మన ఇంట్లో సింపుల్. అంతే ఇట్లా అనేస్తే వచ్చేస్తుంది. అంతే ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇట్లా తయారు చేసినాం అవి. నేను అందంగా ఉన్నాను. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయి. అట్లా
ఏ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఓపెన్ చేయండి ఇంకా లోపల చేరుకోండి. ఇన్ని చాక్లెట్స్. కింద ఇంకా ఉంటాయి. కింద చేయటండి ఒకసారి. ఇస్తే కానీ ఇట్లా మొత్తం ఇస్తే మళ్ళీ ఇక్కడ నుంచి వాయిస్ ఎందుకు ఇస్తున్నా అంటే మా పక్కన బావ ఫోన్ పట్టుకొని సాంగ్స్ ఏవో వింటున్నాడు, బాగా డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది అన్నట్టు ఇక్కడ నుంచి, అందుకని చెప్పేసి వాయిస్ ఇస్తున్నా నేను. దీని గురించి గిఫ్ట్ గురించి చెప్పాలంటే చాలా చాలా హ్యాపీ అండి. మా పిల్లలు ఈ చాక్లెట్స్ ఇచ్చాడు ఒక హ్యాపీ, అయితే అంతకు మించి హ్యాపీనెస్ అంటే మాకు ఒక గ్రీటింగ్ రెడీ చేసి ఇచ్చారండి. మీరు చూసిర్రు కూడా. నిజంగా ఆ గ్రీటింగ్ చూడగానే మైండ్ ఏం పని చేయలేదు నాకు. అంటే మా పిల్లలు అంటే వాళ్ళ స్థాయికి అదే చాలా గొప్ప అన్నమాట. కానీ చాలా చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇచ్చిన పాకెట్ మనీతోనే మాకు చాక్లెట్స్ తీసుకొచ్చే రోజులు వచ్చేసినాయి మా పిల్లలకి. అంటే వాళ్ళు ఇంకా ఈ స్థాయి అంటే ఈ స్థితిలో అవే ఇచ్చే స్థాయి అన్నమాట. సో మంచిగా అనిపించింది నిజంగా. అట్లాంటి చిన్న చిన్నవి హ్యాపీనెస్లు ఎంతో హార్ట్ఫుల్గా అనిపించి ఎక్కడో హార్ట్ టచ్ చేస్తాయండి. సో మాకు అట్లా అనిపించింది ఆ రోజు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అక్క నేను. ఇంకా నా దగ్గర చెప్దామన్న మాటలు లేవండి ఆ వీడియో చూసుకుంటుంటే. చూసారు కదండి నా వీడియో. నచ్చినట్టయితే నా పిల్లల్ని బ్లెస్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.